రాధికని చంపేయడానికి కార్లో బాంబు పెట్టావా? బ్యాడ్ పోలీస్తో చెప్పి నీ సంగతి చెప్తాను. పాపా ఆగు! ఏయ్ పాపా ఆగు! బ్యాడ్ పోలీస్ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళేది? కూర్చో. డోర్ తీయండి, డోర్ తీయండి. ఎవరైనా ఉంటే డోర్ తీయండి. ప్లీజ్ హెల్ప్. డోర్ తీయండి, డోర్ తీయండి, డోర్ తీయండి. అయ్యో, ఎవరు డోర్ తీయట్లేదే. ఇప్పుడు రాధికని ఎలా కాపాడాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఏ భద్ర, మేడం రా. వస్తున్నా. మేడం త్వరగా బాంబ్ సెట్ చేయి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అలాగే మేడం. మేడం 10 నిమిషాల్లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఈ చుట్టుపక్కల మీరు ఉండొద్దు మేడం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ 10 నిమిషాల్లోపు కార్తిక్ సార్ని ఇటువైపు రాకుండా చూడండి. అలాగే. నా ప్రియమైన శత్రువు రాధిక, 10 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతున్నా. ఈ సౌండింగ్ వినడానికి ఎంత హాయిగా ఉందో. ఈ సకలతో పెట్టుకోవడం అంటే చావుతోనే పెట్టుకోవడం అని పైకెళ్ళాక నీకు అర్థమవుతుంది. దీని చావుని దూరంగా వెళ్ళి కల్లారా చూద్దాం. పద. ఎందుకు వణుకుతున్నావు? చాలా కాదు, భయం. చచ్చేది అది, చంపేది నేను. మధ్యలో నీకెందుకు భయం? అంటే మర్డర్ చేసిన వాళ్ళతో పాటు హెల్ప్ చేసిన వాళ్ళకు కూడా అదే శిక్ష అంట కదా. రాధికని చంపడానికి నేను నీకు హెల్ప్ చేసిన విషయం కార్తీక్ తెలిస్తే, అమ్మో ఇంకేమైనా ఉందా? కార్తీక్ నీతో పాటు నన్ను కూడా చంపేస్తాడు. అత్తో, మనం రాధికని చంపిన విషయం కార్తీక్ ఎలా తెలుస్తుంది? అయితే నువ్వు చెప్పాలి.
లేకపోతే నేను చెప్పాలి. నేను చెప్పను, మరి నువ్వు చెప్తావా ఏంటి? అమ్మో, చెప్పి మరీ చంపించుకోవడానికి నేనేమన్నా పిచ్చిదన్నా ఏంటి? మరెందుకు ఇంత భయం? నోరు మూసుకొని పద 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 పద. ఏ భద్ర, మేడం, జాగ్రత్త, అస్సలు మిస్ అవ్వడానికి వీల్లేదు. ఛాన్సే లేదు మేడం. కారులోని మనుషులు ముక్కలు ముక్కలు అవ్వటాన్ని వెళ్ళి లైవ్ లో చూడండి. వెళ్ళండి వెళ్ళండి. హా. ఏం చెయ్యాలి ఇప్పుడు? కాపాడండి, ప్లీజ్ కాపాడండి. హెల్ప్ హెల్ప్, ప్లీజ్ కాపాడండి. బ్యాక్ పోలీస్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలాగైనా చేయాలి. బ్యాక్ పోలీస్, నిన్నే. అయ్యో, బ్యాడ్ పోలీస్ పలకడేంటి? రాధికను ఎలా కాపాడాలి? నేనేం చేయాలి? రౌడీ రాధికను చంపేసేలా ఉన్నాడే. బ్యాడ్ పోలీస్. బ్యాడ్ పోలీస్ కి వినిపించట్లేదే. ఇప్పుడు ఎలాగా? అయ్యో, నేనెంత పిలిచినా ఉపయోగం లేదు. రాధికను ఎలా కాపాడాలి? రాధిక. రాధిక, రాధిక, డోర్ తీయండి, తీయండి. రాధిక. అయ్యో. దేవుడంటే గుడ్ కదా. రాధిక కూడా చాలా గుడ్ కదా. మరి ఆ రౌడీ రాధికను చంపాలని ట్రై చేస్తుంటే నువ్వు వెళ్ళి కాపాడాలి కదా. రాధిక ఉదయం నుంచి ఏమీ తినకుండా నీకు పూజ చేస్తుంది. నీరసం వచ్చి కళ్ళు తిరిగి కూడా పడిపోయింది. మరి రాధిక మీద నీకు చాలేదా? చెప్పు. నువ్వు మా అమ్మని తీసుకెళ్ళిపోయావు. నేను రోజు ఏడుస్తున్నాను. నువ్వు ఈ అమ్మని కూడా తీసుకెళ్తే అప్పుడు నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను. రాధిక, నాకు ఈ అమ్మ కావాలి, నాకు ఈ అమ్మ కావాలి. కాపాడు, రాధికని కాపాడు వినాయక.
ఏదైనా డౌట్ వస్తే మన సెక్యూరిటీని అంతా అలర్ట్ చేయడానికి ఈ విజిల్తో రెడీగా ఉన్నాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ విజిల్ వేస్తే బ్యాట్ పోలీస్ వచ్చి నన్ను కాపాడతాడు. బ్యాట్ పోలీస్, బ్యాట్ పోలీస్. నారాయణ సార్, విజిల్ సౌండ్ వినపడుతుంది కదా? మన వాళ్ళు ఎవరో అలర్ట్ చేస్తున్నట్టున్నారు. అవును సార్. బ్యాట్ పోలీస్, ఎక్కడ? బ్యాట్ పోలీస్ ఇక్కడ. ప్లీజ్ హెల్ప్. బ్యాట్ పోలీస్. చిచ్చర్ పిడుగు. అమ్మయ్య, బ్యాట్ పోలీస్ వచ్చేస్తున్నాడు. ఏమైందమ్మా? నీ లోపల పెట్టి గడిపెట్టింది ఎవరు? బ్యాట్ పోలీస్. మరి చెప్పమ్మా. రాధికని పూజారి గెటప్ లో ఉన్న ఒక రౌడీ కిడ్నాప్ చేశాడు. కార్లో బాంబు పెట్టారు బ్యాట్ పోలీస్. రాధికని చంపేస్తారంట. వెళ్ళి కాపాడదాం పద. పద బ్యాట్ పోలీస్, రాధికని కాపాడదాం పద. Move, move! Move fast! Move! ఈ రోజుతో రాధిక అనే దరిద్రం ఈ సకలకు వదిలిపోతుంది. ఇకపై ఈ ఇంటి పెత్తనమంతా నాదే అవుతుంది. ఇదేంటి కార్తీక్ వచ్చాడు? పోలీసులు కూడా వచ్చేసారు. అంటే నువ్వు బాంబు పెట్టిన విషయం అందరికీ తెలిసిపోయిందేమో.
లేదమ్మా, బాంబే కార్లో పెట్టారు. ఏమో తెలీదు బ్యాడ్ పోలీస్. ఇదిగో ఇక్కడే మాట్లాడుకున్నారు. రాధికా, 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 నారాయణ, కార్ కీస్ ఎత్తుకో. సార్ సార్ బాంబు బాంబు సార్ బాంబు సార్ కారు కింద బాంబు సార్. బాంబా? రాధికా, రాధికా, ఇంత తక్కువ టైంలో బాంబుని డిస్మాండిల్ చేయడం చాలా కష్టం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదం కూడా. రాధికను ఎలాగైనా కాపాడాలి. రాధికా, స్వీటీని అవతలికి తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. రాధికా, 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 నారాయణ, నారాయణ, సార్ సార్ డాక్టర్, డిక్కీలో డాక్టర్ ఉంది, సేవ్ చేయి. సార్ రాధికా, కానిస్టేబుల్స్, కానిస్టేబుల్ తీసుకెళ్ళండి త్వరగా, ఫాస్ట్ ఫాస్ట్ తీసుకెళ్ళండి త్వరగా, ఫాస్ట్. అవుట్ అవుట్. సార్ మీరు వెళ్ళకండి సార్, మీ ప్రాణాలకి రిస్క్. సకల అటు తిరిగి ఇటు తిరిగి కార్తీక్ ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది.